హైదరాబాద్ ఉపాధ్యక్షుడు నవీన్ గౌడ్ గారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీకు ఎలా అనిపిస్తుంది, అంటే కొత్త అధ్యక్షుని నాయకత్వంలో బీజేపీ ఎలా ఉండబోతోందంటారు? ఖచ్చితంగా మేడం, మొదటిగా ఆయన 4వసారి రాష్ట్ర అధ్యక్షుడు అయినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఇంకోటి రాష్ట్ర అధ్యక్షుడు అయిన ఖచ్చితంగా బీజేపీ అనేది తెలంగాణలో మన కాషాయం జెండా ఖచ్చితంగా ఎగిరేస్తాం. దేనికోసం అంటే అందరు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని గెలిస్తే ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ని గెలిచిపించండి. ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ టైమే చూసినాం, 12 మంది ఎమ్మెల్యేలు పోయి టీఆర్ఎస్ అమ్ముడు పోయినాం. కాబట్టి పబ్లిక్ అందరు గుర్తిస్తున్నారు, అందరు టీఆర్ఎస్ది కాంగ్రెస్ ఊపంచు, కాంగ్రెస్లో ఏమీ కూడా లేదు. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కిషన్ రెడ్డి నాయకత్వంలో అందరం పనిచేస్తామని చెప్తున్నాం. ఖచ్చితంగా ఈసారి వచ్చే రోజు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని జెండా అంటే కొత్త నాయకత్వంలో ఎలా ఉండబోతోంది అంటారు? ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటున్నారంటారు కిషన్ రెడ్డి గారు? ఏం లేదు మేడం, మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు కానీ, మన కిషన్ రెడ్డి గారు కానీ, ఈటల రాజేంద్ర గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు అందరు కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా బీజేపీ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ చేస్తాం. అంటే ఈసారి ఎక్కువగా 100% వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయంటారు కొత్త నాయకత్వంలో. కానీ 4 నెలల ఎలక్షన్స్ ఉండగా ఇప్పుడు నాయకత్వం మార్చడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉందంటారా? అది రాష్ట్ర పార్టీ తీసుకున్న ఆదేశం కాబట్టి అందరం దానికి కట్టుబడి ఉంటాము. ఖచ్చితంగా కలుపుకొని అందరితో పనిచేస్తామని చెప్తున్నాం మేడం. మరి డబుల్ బెడ్రూమ్ దగ్గర గొడవ గురించి వస్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అలో చేశారు, మన కిషన్ రెడ్డి గారిని అడ్డుకున్నారు అని అంటున్నారు. అసలు మీరేమంటారు? ఇవాళ అక్కడ పోయి చూసి వస్తామంటే అడ్డుకున్నా అంటే ఎంత భయం ఉంది టీఆర్ఎస్కి బీజేపీతో అనేది అర్థం చేసుకోవాలి మీరు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు వస్తే ఉన్న లోపోట్లు అన్నీ తీస్తారు బయటికి, ఎంత స్కామ్ అయిందో బయట పెడతారని చెప్పి దానికోసమే బీజేపీని రానియకుండా అడ్డుకున్నది టీఆర్ఎస్ పార్టీ.